హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచర్ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే దేశవ్యాప్తంగా వచ్చేసి 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్కి సుమారుగా 8,000 టీచర్స్ వేకెన్సీ అయితే ఉంది. స్కూల్ వైజ్ వేకెన్సీ వచ్చేసి రెస్పెక్టివ్ స్కూల్స్ రిలీజ్ చేసే అనౌన్స్మెంట్స్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. సో వేకెన్సీస్ అయితే రెగ్యులర్ బేసిస్లో ఉంటాయి. అవి కూడా అనౌన్స్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటున్నారు. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. సో స్క్రీనింగ్ ఎగ్జామ్ వచ్చేసి November 21 and 22 ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి ఒక స్కోర్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోర్ కార్డ్ వచ్చేసి మీకు 3 years వరకు అయితే వ్యాలిడ్ ఉంటుంది. తరువాతి సెలక్షన్ స్టేజ్లకు అపియర్ కావడానికి ఈ స్కోర్ కార్డ్ ద్వారా మీకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. రెస్పెక్టివ్ స్కూల్స్ వాటి యొక్క వేకెన్సీస్ అనౌన్స్ చేసిన తర్వాత మీరైతే వాటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. మీ యొక్క టీచింగ్ స్కిల్స్ని, కంప్యూటర్ ప్రొఫిషియన్సీని అయితే వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 21 and 22 November కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక పీజీటీ టీచర్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్లో. అలాగే 50% మార్క్స్ ఉండాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడీ ఉండాలి. దాంట్లో కూడా 50% మార్క్స్ అయితే ఉండాలి. టీజీటీ టీచర్స్కి వచ్చేసి 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ విత్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేసి ఉండాలి. దాని తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడీ ఉండాలి. దాంట్లో కూడా 50% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. దాని తర్వాత పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్. దీనికి 50% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఉండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడీ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 years డిప్లొమా చేసిన వాళ్ళ అర్హులు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఫ్రెష్ క్యాండిడేట్స్కి 40 years బిలో ఉండాలి. అంటే 5 years ఎక్స్పీరియన్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే కనుక 57 years లోపు ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటే 5 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్కి అపియర్ అయ్యే వాళ్ళు సీటెట్ లేదా టెట్ లేకున్నా కానీ అర్హులు. ఇదైతే మ్యాండేటరీ కాదంటున్నారు. సో ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ విషయానికి వస్తే కనుక పోస్ట్ టీజీటీ లేదా పీజీటీ. సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఐటీ. ఇది పార్ట్ ఏ యొక్క సిలబస్. పార్ట్ బి వచ్చేసి స్పెసిఫిక్ టు సబ్జెక్ట్. మీరు ఏదైతే సబ్జెక్ట్ ఎంచుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి పార్ట్ ఏ 90 marks, పార్ట్ బి 90 marks, టోటల్గా 180 marks, 180 minutes. అలాగే పీజీటీ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ప్యారలల్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ ఫిజిక్స్ పేపర్కి 10 questions కెమిస్ట్రీ నుంచి, అలాగే 10 questions బయాలజీ నుంచి అడగడం జరుగుతుంది. అలాగే టీజీటీ హిస్టరీ పేపర్కి 10 questions జియోగ్రఫీ నుంచి, పొలిటికల్ సైన్స్ నుంచి కూడా 10 questions అయితే అడగడం జరుగుతుంది. సో పీఆర్టీ సిలబస్ విషయానికి వస్తే కనుక పార్ట్ ఏ వచ్చేసి సేమ్ పీజీటీ టీజీటీ సిలబస్ దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. 90 minutes, 90 questions. సో క్యాండిడేట్స్ పీజీటీ టీజీటీ వాళ్ళు పార్ట్ ఏలో క్వాలిఫై అయ్యి పార్ట్ బిలో క్వాలిఫై కాకుంటే కనుక డిజైరస్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీరు పీఆర్టీ స్కోర్ కార్డ్ని పొందడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. సో ఎగ్జామ్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే కనుక 500 rupees ఎగ్జామినేషన్ ఫీ ఉంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 1st October నుంచి 20th October వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైనా ఆన్లైన్లో మాక్ టెస్ట్ కనుక రాయాలనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లో 4th November నుంచి 13th November మధ్యలో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డ్స్ విషయానికి వస్తే కనుక ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ అయితే వీటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో 30 days వరకు ఉంచడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన స్కోర్ కార్డ్స్ కూడా రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా అయితే మీరు పొందొచ్చు.
సో టైం లైన్స్ వచ్చేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ 1 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ వరకు అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి నవంబర్ 4న అవైలబుల్లో ఉండొచ్చు. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 21 అండ్ 22 నవంబర్న కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి డిసెంబర్ 2న రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినవి అయితే అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. పార్ట్ ఏకి 50 రూపీస్, అలాగే పార్ట్ బికి కూడా 50 రూపీస్ చెల్లించి శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ని పొందొచ్చు. సో వీటికి సంబంధించిన ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ యొక్క లిస్టు కూడా వీళ్ళు నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సబ్జెక్ట్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, హోమ్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇలా మొత్తం 17 సబ్జెక్టులను అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పీజీటీ టీచర్స్ విషయానికి వస్తే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రైమరీగా వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్లో. ఆల్టర్నేటివ్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి ఉండాలి కంపల్సరీగా. ఆల్టర్నేట్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్కి పాలిటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్లో ఎంఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా అర్హులు. ఇలా వేరియస్ సబ్జెక్ట్స్కి వేరియస్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళి మీరు దాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ బీఈడి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కామన్గా ఉంది. సో దాని తర్వాత టీజీటీ విషయానికి వస్తే కనుక టీజీటీ పోస్టులకి కన్సర్న్ సబ్జెక్ట్లో డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఆల్టర్నేట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ ఎడ్యుకేషన్ విత్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఆర్సీఈ ఎన్సీఆర్టీ. ఆర్సీఈ అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి ఉండాలి. దాని తర్వాత పీఆర్టీ విషయానికి వస్తే కనుక క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దాని తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 years డిప్లొమా ఉండాలి, లేదంటే బీఈడి లేదా ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎలిమెంటరీ కోర్స్ చేసిన వాళ్ళు అర్హులు. అలాగే బీఈడి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిమెంటరీ కోర్స్ చేయని వాళ్ళు అయితే కనుక అపాయింట్మెంట్ అయిన 1 year లోపు 6 months బ్రిడ్జ్ కోర్స్ అయితే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 74 ఎగ్జామ్ సెంటర్స్ని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ సెంటర్లు అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్ని కంప్లీట్గా చదివిన తర్వాత రిజిస్ట్రేషన్ కావడం కోసం చెక్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా క్లియర్గా చదవండి. క్యాండిడేట్స్ ఓన్లీ ఒక కేటగిరీకి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. పీజీటీ, టీజీటీ క్యాండిడేట్స్ 2 categories అయితే అప్లై చేయడానికి అయితే వీలు లేదు. అలాగే డిఫరెంట్ ఐడీస్ని క్రియేట్ చేసి డబల్ టైం అయితే అప్లై చేయడం అయితే కుదరదు. అలాగే అప్లికేషన్ చేసే ముందు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఫోటో, సిగ్నేచర్ అయితే ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. దాని తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. ఈ విధంగా ఆన్లైన్లో మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ని పూర్తిగా ఫిల్అప్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.